శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 76వ శ్లోకం. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరో దాపరాజితః. దీని అర్థం, పంచమహాభూతములకు నిలయమైన వాడు, తన మాయాశక్తిచే సర్వమును ఆవరించియున్నవాడు, సమస్త జీవులకు ప్రాణులకు ప్రాణమైనవాడు, సర్వ ప్రాణములను లయించునట్టి ఆశ్రయ స్థానము తానైనవాడు, తన వలనే విశ్వ యంత్రాంగము కదులుట చేత అపరిమితమైన ఐశ్వర్యము కలవాడు, దుష్టులకు గర్వమనుచువాడు, ధర్మ విరుద్ధమును కార్యకలాపాలు చేయు జీవులకు బుద్ధి చెప్పువాడు, ధర్మ మార్గమును చరించువారికి దర్పమునొసగువాడు, సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడైనవాడు, ధ్యానించుటకు అంత సులభ సాధ్యుడు కానివాడు, ఆంతర్యములోని రాగద్వేషాది శత్రువుల చేతను బాహ్యములోని రాక్షసాది శత్రువులచే పరాజయము నొందనివాడు, రాక్షసాది శత్రువులచే పరాజయము నొందనివాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 77వ శ్లోకం. విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః. దీని అర్థం, విశ్వమే తన మూర్తిగా గలవాడు, గొప్ప మూర్తి గలవాడు, సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడై, ప్రకాశములకు ప్రకాశమైన తాను అనిర్వచనీయమైన ప్రకాశ రూపమై భాషించువాడు, కర్మాధీనమైన దేహము లేనివాడు, పాంచభౌతిక శరీరాధారి కానివాడు, ధర్మ సంస్థాపన కొరకు తన ఇచ్చను అనుసరించి అనేక అవతారములలో దర్శనమిచ్చువాడు, అగోచరుడై ఇంద్రియ మనోబుద్ధులకు తెలియనందున అవ్యక్త అని స్తుతించబడేవాడు, చైతన్యమైన తాను సంకల్పము చేత అనేక మూర్తులను ధరించువాడు, విశ్వమూర్తిగా అనంత ముఖములకు కలిగియున్నవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 78వ శ్లోకం. ఏకో నైకః సవః కః కిం ఎత్తత్పదమనుత్తమం లోకబంధుః లోకనాథో మాధవో భక్తవత్సలః. దీని అర్థం, ఏకమైన తానే అనేకమైన వాడు, ఒక్కడైనా తాను అనేకములు తెలియజేయబడేవాడు, పరిపూర్ణుడు, సుఖస్వరూపుడు, దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమగు ఆత్మ తానైనందున ఆనందరూపుడై ఆదిదేవుడు, కహ అని స్తుతించబడేవాడు, సకల పురుషార్థముల ఫలము తానై ఉన్నందున విచారించగలిగిన వాడు తానే అయినవాడు, యత్ అను శబ్దముచే బోధించబడువాడు, విశ్వమంతా వ్యాపించి తత్ అను నామముతో గోచరించువాడు, ఉత్కృష్టమైన ఆత్మస్థితిని కలిగియుండి అందరినీ ప్రేమించువాడు, లోకమునకు తానొక్కడే బంధువుగాను ఉండువాడు, భక్తుల యందు వాత్సల్యము కలవాడు, మౌన ధ్యాన యోగాదుల వలన సఖ్యమైనవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 79వ శ్లోకం. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగతి వీరః విషమః శూన్యః కృతాచీరచలశ్చలః. దీని అర్థం, బంగారు వంటి వర్ణము కలవాడు, బంగారు వన్నె అవయవములు కలవాడు, పద్మనయనుండై వక్షస్థలమున శ్రీవత్సమును శుభచిహ్నముతో అవతరించువాడు, ఆహ్లాదకరమైన చందనముతో కేయూరముల
తో అలంకృతుడై తనకు తానే సాటి అయినవాడు మానవుని అవతారము దాల్చినను మానవునిలోని గుణదోషములు తనలో శూన్యమై ఉండువాడు సమస్త కోరికల నుండి వేరుపడిన వాడై పరిపూర్ణుడై ఆత్మానందమును అనుభవించువాడు కదలిక లేనివాడు నిత్యుడు సర్వవ్యాప్తి స్థానువు అచలము సనాతనుడు అయినవాడు వాయు రూపములో మాత్రం ఉపాధిగా గతుడుగా చలహ అని స్తవనీయుడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 80వ శ్లోకం. అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధచో ధన్యః సత్యమేధాధరాధరః అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధాధరాధరః. ఇది 80వ శ్లోకం. దీని అర్థం భక్తులను ప్రేమించు తాను వారిని గౌరవించువాడు కూడా అవుతూ తన గౌరవమును తనకు తెలియనివాడై అమాని అని కీర్తించబడువాడు పూజింపదగినవాడు 14 భువనములకు ప్రభువైనవాడు ముల్లోకములకు ఆధారమైనవాడు చక్కని ప్రజ్ఞ గలవాడు యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు కృతార్థుడైనట్టివాడై ధన్యః అని స్తుతించబడువాడు ఆత్మజ్ఞానము కలిగియున్నవాడు భూమిని ధరించువాడు భరించినవాడు ధర్మమును రక్షించువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.